దేశ ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి అన్నారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ నుంచి కొత్తపట్నం బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. యువ మోర్చా, బీజేపీ కార్యకర్తలు, నాయకులు బైకులపై జాతీయ జెండాలు చేతబూని భారత మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ యోగయ్య యాదవ్, పివి కృష్ణారెడ్డి, అధికార ప్రతినిధి బొద్దులూరు ఆంజనేయులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ బొమ్మ కాడ కాంప్లెక్స్ వరకు నిరసన ర్యాలీ జరుగుతుంది. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే సేవా కార్యక్రమాలు రూపొందించాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని వరుసగా దాదాపు 4 రోజుల పాటు రోజువారీ కార్యక్రమంగా రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగానే జాతీయ నాయకులు విగ్రహాల్ని శుభ్రపరచడం, స్వచ్ఛ భారత్ చేయడం, అదేవిధంగా దేశ ప్రజలందరి ఇంటిపైన జాతీయ భావాన్ని పెంపొందించుకునేందుకు ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండాలు ఎగరాలని ఉద్దేశంతో అనేక చోట్ల అనేక రోజులుగా మనం చూస్తున్నాం. ప్రతి ఇంటిపైన జెండా ఎగరాల ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మనకి ప్రతి పోస్ట్ ఆఫీసులో కూడా జాతీయ జెండాలు తక్కువ ఖర్చుతో సౌలభ్యం దొరుకుతుంది. అదేవిధంగా ఈరోజు ఒంగోలు నగరంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మన కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుంచి కొత్తపట్నం బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ దగ్గర ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర వరకు ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం దేశ ప్రజలందరికీ కూడా
జాతీయ భావాన్ని పెంపొందించడై అవగాహన కోసం ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. తదుపరి అనేక కార్యక్రమాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు నుంచి నేటి వరకు కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చిట్ట చివర ఉన్న ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందాలనే ఆకాంక్షతోనే కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. మనం చూస్తున్నాం గత 10 ఏళ్ళ నుంచి కూడా లేదా ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించి కావచ్చు, లేదా మరొక నాయకుని జయంతి సందర్భంగా ప్రతినిత్యం కూడా స్వచ్ఛ భారత్ లాంటి, రక్తదానం లాంటి, అన్నదానం లాంటి అనేక సేవా కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రూపకల్పన చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేయడంలో ఏమాత్రం సందేహం లేదని తెలుపుకుంటూ ధన్యవాదాలు. ఈ దేశానికి 78వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. దీంట్లో ప్రధానంగా ఈ ఆగస్టు 14 అనేది దేశ చరిత్రలో 1947 ఆగస్టు 14 దేశ చరిత్రలో ఒక దుర్దినమైనటువంటి రోజు. ఆ రోజు జరిగినటువంటి ఊసకోత దాదాపు 10 లక్షల మందిని అటు పాకిస్తాన్లో ఇటు బెంగాల్లో మరి ఈ విధంగా ఊసకోత కోసం హిందువులు మొత్తాన్ని ఏరి వేసుకోవడం, ఊసకోత కోయడం కాకుండా వాళ్ళ యొక్క స్త్రీలను వాళ్ళు లోపరుచుకొని భర్తలను చంపి నానా హింస పెట్టినటువంటి ఘటన ఈ 1947 జరిగింది. దీనికి ప్రధానంగా ఆనాటి బ్రిటిష్ పార్లమెంటు ఒక తీర్మానం చేసింది. వాళ్ళ పార్లమెంట్లో 1 సంవత్సరానికల్లా మీకు దేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్పి 1948లో ఇస్తామంది. కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, హిందువులుగా ముస్లింలుగా విభజించాలని దాన్ని మతపాధికారికంగా చేసుకొచ్చేసి రెండు యొక్క వర్గాలుగా చేసింది. అదేవిధంగా సంవత్సరం కనుక టైం ఇచ్చినట్టయితే ఇటు ఉన్నటువంటి ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ దేశంలో అటు వెళ్ళేవాళ్ళు, అటున్నటువంటి హిందువులందరూ కూడా ఇటు తరలించబడేవాళ్ళు. ఆ విధంగా జరిగినట్టయితే ప్రశాంతంగా దేశ విభజన జరిగేది. కానీ ఆ విధంగా కాకుండా ఆనాడు ఉన్నటువంటి వైస్రాయ్ లాల్ మౌంట్ బాటన్ అనేవాడు దుర్మార్గంగా ఆలోచించి ఈ దేశాన్ని ముక్కలు చేసినటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా దాంట్లో భాగంగానే మన దేశంలో ఉన్నటువంటి నాయకులు, అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులు, మరి జవహర్లాల్ నెహ్రూ లాంటి వ్యక్తులు, షేక్ అబ్దుల్లా లాంటి వ్యక్తులు తమ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు ఉపయోగించుకొని అటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని ముక్కలు చేసినటువంటిది. ఈ రోజున ఆ రోజు కనుక సరిగ్గా కనుక విభజన జరిగినట్టయితే ఈ దేశంలో ఇంత అలజడులు, ఇంత మరి పంజాబ్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎందువల్లంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ ఆ రోజు 6% ఉన్నటువంటి ఒక వర్గం ఈరోజు 15% అయిందంటే దానికి కారణం ఆ రోజు విభజనే కారణం అని చెప్పి సందర్భంగా చెప్పదు. ఈరోజు ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా అన్నట్టు విభజనే దానికి కారణం అని చెప్పి తప్పదు. ఏదేమైనా కానీ ఈ దేశాన్ని బాగు చేయాలంటే ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఖచ్చితంగా బాగు చేస్తుంది. ఖచ్చితంగా ఈ దేశాన్ని ముందుకెళ్తుంది. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని గుర్తింపు ఇచ్చే రోజున ఎంతో దూరం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ చేస్తూ ఈ రోజున యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ర్యాలీకి మేమందరం కూడా తరలి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మనకి ఆగస్టు 15, 1947 సంవత్సరం స్వాతంత్రం వచ్చింది. ఎంతోమంది త్యాగదనులు వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ వారితో చేసినటువంటి యుద్ధం కావచ్చు, అదేవిధంగా ధర్నాలు కావచ్చు, శాంతిగా గాంధీ లాంటి వారు శాంతియుత ప్రయత్నాలు కావచ్చు, ఏదైనా బ్రిటిష్ వారు బయటకు వెళ్ళిపోవడం, మనం ఆ రోజుని మన స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా అని అది హిందీ వర్డ్, తెలుగులో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని మాకు సూచన చేయడం జరిగింది. ఈ జాతీయ జెండా యొక్క ఎగరవేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి దేశానికి ఒక జెండా ఉంటుంది. అదేవిధంగా మనకు స్వాతంత్రం రాగానే మనం ఒక జెండా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ జెండా కూడా తయారు చేసింది పింగళి వెంకయ్య గారు. పింగళి వెంకయ్య గారు కూడా మన జిల్లా వాసి. ఆ జెండాని, జాతీయ జెండాని ప్రతి ఇంటి మీద ఎగరేయాలని, ఆ ఎగరవేయడం ద్వారా మనం భారతీయులం ఈ భారతదేశం గురించి
మనం అందరం కూడా పనిచేయాలి. భారతదేశం అభివృద్ధిలోను భారతదేశం యొక్క సమైక్యతలోను మనందరం కూడా పాటుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మోడీ గారు తీసుకోవడం జరిగింది. దాన్ని మేమందరం కూడా పాటిస్తూ ఈరోజు ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుండి ఇక్కడ ప్రకాశం బంధకు నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా బైక్ ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్కరిలోనూ కూడా జాతీయ భావాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడు నేను భారతీయుడిని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. భారతదేశం అనేక ఒడిదుడుకులకు లోనై ఒకప్పుడు బ్రిటిష్ వారి కాలంలో అటు మహిళలు కానీ ఇటు పురుషులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అణగారిన వర్గంగా అణగదొక్కుతూ వస్తున్నటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఈ ఆగస్టు 14వ తారీఖున వారి యొక్క అణిచివేతకు కారణం గురి కాబడింది. అలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారు మన దేశాన్ని మన దేశ ప్రజలను ఒక నీచంగా ఒక మానవత్వం లేని పరిస్థితిగా ఎంతో అణగారిన వర్గాలుగా చూస్తూ ఉండేవారు. అలాంటి సందర్భంలో ఆనాడు గాంధీ మహత్తుడు కానీ లాల్ బహదూర్ శాస్త్రి కానీ అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఎంతోమంది త్యాగమూర్తులు పుండి ఫలితమే మనకు స్వాతంత్ర్యము. రేపు ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినటువంటి సందర్భం ఏనాటికి కూడా మర్చిపోలేనటువంటి దినంగా చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో నిన్న కానీ మొన్న కానీ ఈరోజు కానీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని భారతదేశ నలుమూలలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు జాతీయ జెండా కట్టవలను. అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి సారథ్యంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేయడం కానీ, జాతీయ నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ గాంధీ మహత్తుడు కానీ ఇలాంటి త్యాగమూర్తులకి పూలాభిషేకం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయమని దిశానిర్దేశం చేయడం జరిగింది. అదే కోణంలో ఈరోజు మేము యువమోర్చా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ధన్యవాదాలు.